హాయ్ వెల్కమ్ టు కొలుగురు 24/7 న్యూస్ టీవీ. నేను శ్రవణ్ కుమార్ విర్లపాటి, పొలిటికల్ అనలిస్ట్. ఒకటి సోషల్ మీడియాలో కర్ణాటక సంబంధించిన ఒక వీడియో వైరల్ అవుతా ఉంది. నిన్న నుంచి ప్రజల అభిష్టం మేరకు వ్యతిరేకంగా, ప్రజల ఇష్టాలకు వ్యతిరేకంగా ప్రజల ఆస్తులను ధ్వంసం చేస్తూ అభివృద్ధి పేరు మీద వాళ్ళ భూములు, వాళ్ళ ఇల్లు, వాళ్ళ పొలాలను లాక్కుంటే చెప్పుకోవడానికి నాదుడే లేకుంటే ఎవరికి మొరపెట్టుకోవాలో వాళ్ళే దోపిడీ చేస్తుంటే ఏం చేస్తారు సామాన్యులు? ఇది కర్ణాటక ఒక్క సమస్య కాదు. ఒకవైపు తెలంగాణలో అదే విధంగా దారుణాది దాష్టికాలు జరుగుతూ ఉన్నాయి. మరియు పక్కనే ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్లో కూడా మొన్న పంట పొలాలను కూడా ధ్వంసం చేస్తున్న విధానం చూస్తూ ఉన్నాం. ఇది చట్ట వ్యతిరేక కార్యక్రమాలు. చట్టం అనుమతించి ఉండి, చట్టము పర్మిషన్ ఇచ్చి ఉండి, వాళ్ళకు ఏదైతే ముంపు బాధితులు కావచ్చు, భూమి కోల్పోతున్న బాధితులకు సరి అయిన న్యాయం చేసి డబ్బులు ఇచ్చి లీగల్గా క్లియరెన్స్ తీసుకున్న తర్వాత హ్యాండ్ ఓవర్ చేసుకుంటే అది ధర్మబద్ధం అవుతుందేమో. కానీ లేదు అంటే బుల్డోజుతో మాకు అధికారం ఉంది, మేము పోలీసు బలగాలను దింపుతాము, మేము సిఆర్పీలకు దింపుకుంటాము, మాకు చేసింది ఎదురులేదు, పైన మా చేతనే ప్రభుత్వాలు మనుగడ సాగుతున్నాయి కాబట్టి పైనుంచి కూడా మాకు ఇబ్బందులు రావు అనుకుంటే ప్రజలు తిరగబడతారు. తిరగబడితే ఎలా ఉంటుందో ఇప్పుడు ఈ వీడియో చూద్దాం. చూసారా, చీపుర్లు తీసుకొని మర్తబెట్టి కొడుతున్నారు. మళ్ళీ ఒకసారి చీపురు సన్మానం చూద్దాం. చీపురు తీసుకుని ఎట్లా కొడుతుంది. రైట్. అయితే ఇప్పుడు మనం ప్రధానంగా దీంట్లో ప్రధానంగా చెప్పాల్సిందంటే, ఇట్లా అధికారంలో దాడి చేయడం ధర్మం కాదు, చట్ట విరుద్ధం కూడా. నేను దీన్ని ఎంకరేజ్ చేయట్లేను, దీన్ని సమర్థించట్లేను. అధికారులు పాపం అధికారులు అక్కడ పాలనా రాజకీయ నాయకులేమో హాయిగా ఫామ్ హౌజుల్లోనో రిసార్ట్స్లో ఎంజాయ్ చేస్తూ ఉంటారు. ఈ అధికారులు కింది స్థాయికి వెళ్తే ఇలా దెబ్బలు తినే వస్తుంటారు. తప్పదు, మరి ఏం చేస్తాం? పై అధికారుల సేవ చేయాల్సిందే, పని చేయాల్సిందే కాబట్టి. కానీ కింది స్థాయిలో వీళ్ళే దెబ్బలు తింటుంటారు. ఇగో పాపం వీళ్ళని కొట్టారు, వీళ్ళ విధులకు ఆటంకం కలిగించడం వీళ్ళు చేసిన తప్పు, అలా దాడి చేయడం వీళ్ళు చేసిన నేరం అవుతుంది. కానీ ఇక్కడ ఇది చట్టపరమైన చర్చ అయితే రెండు కాజ్ గురించి మాట్లాడదాం, దాని వెనక ఉన్నటువంటి రీజన్ మాట్లాడదాం. ఇట్లా మీకు అధికారం ఉంది కానీ చెప్పి పోలీసులను తీసుకొచ్చి, అధికారులను తీసుకొచ్చి భూములను లాక్కుంటా ఉంటే కడుపు కాలిపోతూ ఉంటుంది వాళ్ళకు. ఎవరికి చెప్పుకోవాలి? చెప్పుకునేటువంటి పాలన అధికారులే, పాలన పాలకులే ఇట్లా ధర్మార్గం చేస్తుంటే ఇది జరిగింది కర్ణాటక బెంగళూరు రాష్ట్రం బెంగళూరు నగరం పక్కన ఏంటది బీదాదిలో ఉన్నటువంటి టౌన్షిప్ ఏర్పాటు కోసం సేకరిస్తున్నటువంటి భూమి సేకరణ కోసం జరిగినటువంటి ఈ భూసేకరణ పరిశీలన సర్వే కోసం వచ్చిన అధికారులను ఈ విధంగా దాడి చేశారు. ఇలా భూసేకరణ చేస్తున్నా మొన్న చూసాం. ఆంధ్రప్రదేశ్లో కూడా, తెలంగాణ కూడా ఇదే జరుగుతూ ఉంది. ఇక్కడ భూసేకరణ అనేది తప్పు కాదు, రాష్ట్ర అభివృద్ధి కార్యక్రమాలు తప్పు కాదు. కానీ కోల్పోతున్న భూములు బాధితులకు సరి అయిన న్యాయం చేయాల్సిన అవసరం పాలకులకు ఉంటుంది. లేదు మాకు అధికారం ఉంది, రోజులు నడుస్తున్నాయి, మా దగ్గర బెత్తం ఉంది, బరిగి ఉన్నదే రాజ్యం అవుతుందంటే గిట్లనే ప్రజలు తిరగబడతారు. చాలా అదృష్టం, చీపురుతోనే సన్మానం చేశారు, రాయి గుర్తు అందుకుంటే కష్టం ఉండేది. కానీ అలా చేయడం చట్టరీత్యా నేరము. కానీ అసామాన్యుల పేద ప్రజల ఆక్రోశాన్ని అర్థం చేసుకోవాలని నా రిక్వెస్ట్. హాయ్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.
ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి. ముఖ్యంగా మా ఛానల్ 24/7 న్యూస్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆ తర్వాత మీ విలువైన అభిప్రాయాల్ని, మార్పులు, చేర్పులు, కావాల్సిన వీడియో ఏమన్నా ఉంటే మన వీడియో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ రూపంలో తెలియజేయండి. నమస్కారం, సాయిదంచిక మాట్లాడుతున్నాను. ప్లీజ్ సబ్స్క్రైబ్, షేర్, లైక్ చేయండి 24/7 టీవీ ఛానల్. హాయ్ నమస్తే, నేను మీ సోనియా ఆకుల. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు 24/7 న్యూస్ టీవీ. హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మాన్కోట ప్రసాద్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ 24/7 న్యూస్ టీవీ. పొలిటికల్, ఎంటర్టైన్మెంట్ అండ్ ఇన్ఫోటైన్మెంట్ అప్డేట్స్ కోసం లైక్, షేర్, సబ్స్క్రైబ్ 24/7 న్యూస్ టీవీ.